హోం సత్యమోమండి హోం సత్యం. మహారాజశ్రీ ప్రియమైన అమ్మా నాన్నలకు మీ కుమారుడు నమస్కరించి వరాయుడు నియమనగా ఈ లెటరు. అప్పట్లో మనము ఇంగ్లాండ్ లెటర్ల ద్వారాగా మనము పోస్టేజ్ ద్వారాగా మెసేజ్లు అంటే ఉత్తరాలు పంపించేవారు కదండి. అది ఎంతో కాలం కాదు, ఏ 100 సంవత్సరాల ముందు కాదు, లేదా ఏ 1000 సంవత్సరాల ముందు కాదు, ఈ 78 సంవత్సరాల లోపలే జరిగింది కదా. అంతకుముందు విదేశాలలో ఈ యొక్క టెలిగ్రామ్లు, ఫోన్స్ ఏంటి ఉండేవి. కాకపోతే ఆ టెక్నాలజీ మన హిందుస్థాన్లో తేలేదు. అప్పట్లో మన స్వర్గీయ శ్రీ భారతరత్నజీ శ్రీ రాజీవ్ గాంధీజీ గారు ఉండేటప్పుడు కూడా అవి తెచ్చేయడానికని అంటే పేటిఎం ఈ ఎలక్ట్రికల్ ఫోన్స్ లాంటి తేడానికని అప్పుడే ప్లాన్ చేశారు. కాకపోతే అప్పుడు ఆపోజిట్ పార్టీ వాళ్ళు, రాజకీయ నాయకులు, మన బీజేపీ వాళ్ళు చాలా సంఘర్షణలు చేశారు, ఆపేశారు అనమాట. ఆపేస్తే దానివల్ల మనకి ఏదో నష్టాలు వస్తాయని వాళ్ళే చెప్పారన్నమాట. కాకపోతే వాళ్ళు మాటలు సంఘర్షణ సంవాదాంతరం మాటలో ఇంకా అది ముందుకు అభివృద్ధి చేయడానికనే ముందుకు మనం రాలేదు. ఆ తర్వాత 2014 సంవత్సరం నుండి అధికం ఎక్కువైందన్నమాట. అంటే అప్పుడు మన ప్రధానమంత్రిజీ శ్రీ నరేంద్ర మోదీ సార్ గారు ప్రధానమంత్రిజీ అయిన తర్వాతే మనకి ఇది ఎక్కువగా టచ్ ఫోన్లని మరి అన్ని టెక్నాలజీ ముందుకెళ్ళింది. ఆ తర్వాత ఏంటంటే మన హిందుస్థాన్లో ఈ భూములు కూడా బాగా మట్టి తీసి, అంటే తవ్వేసి మట్టి తీసి మెట్రో ట్రైన్లు కూడా మనము నడిపించేస్తున్నాము. అయితే టెక్నాలజీ వికాసం అనే ముందుకు బాగా వెళ్ళాం, కానీ ఈ భూమి తవ్వడం అంటే ఈ భూమికి బలం లేకుండా మనం అయిపోతుంది కదండి. భూకంపాలు రావడం ఉంటుంది. అలాగే ఎప్పటికైనా ఇది నాశనం కావడానికని మనకి ఇది కుదా మనలో మనమే మునిగిపోయిన ఇండియా బనా